జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న మా లాల్గడి మలక్పేటలో అలియాబాద్ మున్సిపాలిటీలో మాజీ సర్పంచ్ ఇట్ల శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము కూర్చొని ఉంటే, మేము మా కౌన్సిలర్లతో రివ్యూ చేసుకుని కూర్చొని ఉంటే, నేను వచ్చింది చూసి వాళ్ళు ఇటు మటుకు ఒక బండి ప్రచార రథం పంపించి డీజే బండి పెద్ద సౌండ్ తోటి ఒక ½ అన్ అవర్ మోగిస్తూ ఉంటాం. మేము ఇంతసేపు చూసి చూసి ఓపిక నశించిపోయి మా కార్యకర్తకి చెప్పినాం, జరప ఆ బండిని ముంగటికానే బొమ్మను ఏమో బంద్ చేయమని అంటే బండికి బంద్ చేయకుండా తాళం వేసి ఆ బిజీకి పెట్టి ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. మా వాడు పోయిండు చూస్తాను బండికి ఏదైనా బండి ఆ వైరన్న జర దీతాబండి ఒకటకనే 100 మంది వజ్రేష్ యాదవ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు, ఆయన దళితుడిని పట్టుకొని కొడుతూనే ఉన్నాడు. ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు. ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటకు. దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండో ఉంటే వాళ్ళని కట్టుకుంటూ వస్తారు, కట్టుర్రా సంపూర్ణ అని మల్లారెడ్డి ఆడుండని చెప్పి నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే అక్కడ టీవీపై సత్యనారాయణ ఉన్నాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. వచ్చి దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు. మా గన్మెన్ ఆపింది, లేకపోతే మమ్మల్ని కూడా హత్య ప్రయత్నం చేస్తున్నారు. అంత రౌడీ, ఒక వీధి రౌడీ లెక్కనే, గుండ లెక్కనే ఆ వీడియోలన్నీ కూడా అబ్బడెబ్బడి వచ్చినాయి ప్రజలు. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ అంటే ఎట్లయితే? ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇంట్లో మేము కూర్చున్నాం, మా కౌన్సిలర్ ఇంట్లో మేము కూర్చుంటే మీకు మేము ఏడ డిస్టర్బ్ చేయలే, మేము ఏడ బయటికి రాలే. మా కార్యకర్త పోయి జర ఆపన్నందుకు ఎంత దౌర్జన్యం చేసుకోవచ్చు? ఎందుకు ఇది ప్రజా సామ్రాజ్యం? ఎట్లయితే అది పోనీ ఏదైనా ఏదో కార్యకర్త ఆయన కార్యకర్త కొట్టినంటే అది వేరే మాట. డైరెక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ వచ్చి కొట్టడము, మళ్ళీ లోపలికి రావడము, మా కార్యకర్తలు వలగొట్టుకోవడము, మా తర్వాత వచ్చి కుట్టడం అంటే మా గన్మెన్లు లేకుంటే మా పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలకే ఇది లేకపోతే, ఇది భద్రత లేకపోతే ఇంకెట్లయితే చెప్పు. అందుకే నిన్న ఆడ ఒక దళితుడిని నెత్తి వలగొట్టేసిరా. అదే మాదిరిగా నిన్న సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం. 1 గంటన్నర సేపు ఏసీపీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు. వాళ్ళ ముంగట్టే మళ్ళా సుధీర్ రెడ్డి వచ్చి ఇంకో కొత్త గ్యాంగులు వచ్చి కోడిగుడ్లతోటి పోలీస్ ముంగట, ఏసీపీ ముంగట వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తున్నారు. పోలీసు వాళ్ళ కళ్ళతోటి విలేకరులు చూసారు, ప్రెస్ వాళ్ళు చూసారు. ఇంత ఘోరమా సిటీ మధ్యలో? ఇక వీళ్ళు ఏం ప్రజా సామ్రాజ్యం నడిపిస్తారు, ఏం కాపాడుతారు, ఏం ల్యాండ్ ఆర్డర్ చేస్తారు? బాధాకరం ఉందని చెప్పి ఇప్పుడు సిపి గారికి చెప్పిండు సానుకూలంగా. సార్ మేము తిరగగలుగుతామా, వాళ్ళు మా భయాందోళన చేస్తారు, మాకు ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది సార్ అని చెప్పిన. లేదు నేను చూస్తాను అని సానుకూలంగా మాట ఇచ్చాడు, మాకు స్పందించాడు. చూస్తాం. ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఢిల్లీకి కూడా పంపించారు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది మామూలు మాట కాదు. ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఒక దళితుడిని నెత్తి వలగొట్టిందంటే మామూలు విషయం. 2 ఎమ్మెల్యేల మీదకి దర్వాజా మీదకి తోడుకొని వచ్చేది మామూలు విషయం కాదు కదా. దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ దాడిలో ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పినా